చూద్దాం ప్రిలిమ్స్ని. ప్రిలిమ్స్ అండ్ మీన్స్ ఇన్ఈక్వాలిటీస్, సిలోజిమ్స్, ఆల్ఫాబెటికల్ సిరీస్, కోడింగ్ డికోడింగ్, బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్స్ అండ్ డిస్టెన్స్, వర్డ్ అండ్ నెంబర్ బేస్డ్ క్వశ్చన్స్, సిట్టింగ్ అరేంజ్మెంట్స్, పజిల్స్, మిషన్ ఇన్పుట్, డేటా సఫిషియన్సీ, లాజికల్ రీజనింగ్. ఈ 3 టాపిక్స్ మెయిన్స్. ఇవి మొత్తం 1 to 9 ప్రిలిమ్స్లో అడుగుతారు. మెయిన్స్కి డెప్త్గా అడుగుతారు. క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ సిలబస్ చూద్దాం. ఫస్ట్ సింప్లిఫికేషన్స్ అండ్ అప్రాక్సిమేషన్స్, నెంబర్ సిరీస్, రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్, పార్ట్నర్షిప్స్, పర్సంటేజెస్, మిక్స్చర్ అండ్ డెలిగేషన్స్, యావరేజెస్ అండ్ ఏజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ వర్క్, పైప్ అండ్ కిస్టన్స్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ట్రైన్, బోట్ అండ్ స్టీమ్స్, పెర్మిటేషన్స్, కాంబినేషన్స్ అండ్ ప్రాబిలిటీ, మెన్సురేషన్స్, 2D and 3D, డేటా ఇంటర్ప్రిటేషన్స్, బార్, లైన్, పై, మిక్స్డ్, మిస్సింగ్, అథమెటిక్, రేడర్, క్యాస్లెట్. మనం బాగా నేర్చుకోవాల్సింది ఇక్కడ సింప్లిఫికేషన్స్ అండ్ అప్రాక్సిమేషన్స్, నెంబర్ సిరీస్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్స్. వీటిలో ముందు మనం గెయిన్ చేసుకోవాలి మార్క్స్. తర్వాత అథమెటిక్లోకి వెళ్ళాలి. సిలబస్ చూద్దాం. రీడింగ్ కాంప్రహెన్షన్, ఎర్రర్ డిటెక్షన్, పారా రీప్లేస్మెంట్, వర్డ్ ఎసెన్షన్స్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, పారా జంబుల్స్, క్లోజ్ టెస్ట్, స్పెల్లింగ్ ఎర్రర్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, కాలమ్ బేస్డ్ ఫిల్లర్స్, సెంటెన్స్ కనెక్టర్స్, వర్డ్ రీప్లేస్మెంట్, వర్డ్ యూసేజ్, సెంటెన్స్ రీఅరేంజ్మెంట్, సెంటెన్స్ కంప్లీషన్. ఫస్ట్ మనం బాగా నేర్చుకోవాల్సింది టెన్సెస్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, సబ్జెక్ట్ అండ్ వెర్బ్ అగ్రిమెంట్, సబ్జెక్ట్ అండ్ వెర్బ్ అగ్రిమెంట్స్ బాగా నేర్చుకోవాలి. ఇవి నేర్చుకుంటే ఇది మొత్తం మనకి ఈజీ అవుతాయి.